ఎన్నికల సమయంలో టీ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులకు జలకిచ్చారు సైబర్ నేరగాళ్లు. మీ బీ ఫామ్ సిద్ధమైపోయింది, 99,000 ఫోన్పే చేయండి అన్ని అభ్యర్థులకు ఫోన్ చేశారు ఆగంతకులు. కొందరిని బురిడి కొట్టించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ముందుగా ఏఐసిసి ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, పార్టీ అభ్యర్థుల వివరాలు ఇవ్వాలని గాంధీ భవన్కు ఫోన్ చేశారు ఆగంతకులు. నిజమే అనుకుని పార్లమెంట్ అభ్యర్థుల వివరాలు పంపారు గాంధీ భవన్ సిబ్బంది. ఆ వివరాలతో అభ్యర్థులకు టచ్లోకి వెళ్లారు సైబర్ నేరగాళ్లు. బీ ఫామ్ సిద్ధమైంది, 99,000 ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఏఐసిసి ఆఫీస్ నుంచి డిస్పాచ్ చేస్తామని చెప్పారు. కొందరు అభ్యర్థులు అది నిజమే అని నమ్మారు. వారు అడిగినంత నగదు ఆన్లైన్లో బదిలీ చేశారని సమాచారం. అయితే ఇంకొందరు అభ్యర్థులు అనుమానంతో గాంధీ భవన్కు ఫోన్ చేసి ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. రైట్, టీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు సైబర్ నేరగాళ్ళు. మొత్తానికి ఇది ఎలా జరిగింది, మొత్తానికి ఈ సిస్టమ్ తెలిసిన వాళ్ళేనా అనే ఒక అనుమానం కూడా వస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం. అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాకేష్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. రాకేష్, చెప్పండి. సో తరచూ రాజకీయ నాయకులు అలాగే అధికారులు చెప్తుంటారు సామాన్య ప్రజలకి సైబర్ నేరగాళ్ల వలలో పడకండి, జాగ్రత్తగా ఉండాలని. కానీ రైట్ నౌ ఇప్పుడు గాంధీ భవన్లోకే ఎంటర్ అయ్యారు సైబర్ నేరగాళ్ళు. సో ఏఐసిసి నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ ఈ 99,000 అడగడం ఎలా జరిగింది మొత్తం ఇది? సో కొంతమందికి అనుమానం వచ్చిందని కూడా చెప్తున్నారు. సో ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? లోక్సభ ఎన్నికల వేళ పార్లమెంటు అభ్యర్థుల టార్గెట్గా సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టంగా కనబడుతూ ఉంది. ముఖ్యంగా టీ కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థులకు ఒక జలకైతే సైబర్ నేరగాళ్లు ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఏఐసిసి నుంచి వెళ్ళి ఫోన్ చేస్తున్నామంటూ కూడా గాంధీ భవన్కి ఫోన్ చేసి అభ్యర్థుల వివరాలు సేకరించి ఆ తర్వాత నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. మీ బీ ఫామ్ సిద్ధమైంది, 99,000 రూపాయలు ఫోన్పే చేయండి, బీ ఫామ్ను పంపిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడంతో కొంతమంది అభ్యర్థులు నిజమే అనుకుని నమ్మారు. అయితే చివరి నిమిషంలో గాంధీ భవన్ యొక్క సిబ్బందిని వివరాలు అడగడంతో తీరా ఇది ఫేక్ అని తేలింది. దీంతో గాంధీ భవన్ సిబ్బంది కూడా అలర్ట్ అయింది. అయితే గాంధీ భవన్కి ఏఐసిసి నేతలు ఎవరైతే రెగ్యులర్గా ఒక నెంబర్ నుంచి ఫోన్ చేస్తారో ఆ నెంబర్ నుంచి ఫోన్ రావడం అనేది గాంధీ భవన్ సిబ్బంది కూడా నిజంగానే ఏఐసిసి నుంచి ఫోన్ చేశారని కూడా భావించారు. గాంధీ భవన్కు ఉన్న ల్యాండ్ నెంబర్కు సైబర్ నేరగాళ్లు నేరుగా ఫోన్ చేసి అభ్యర్థులకు వివరాలు ఇవ్వండి అంటూ కూడా ఏఐసిసి నుంచి ఫోన్ చేస్తామని చెప్పడంతో గాంధీ భవన్ కూడా సిబ్బంది నిజంగానే నమ్మి ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వ్యక్తిగత వివరాలు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఆ వివరాల ఆధారంగా కూడా నేరుగా అభ్యర్థులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టుగా సమాచారం. నిజానికి వరంగల్కు సంబంధించిన అభ్యర్థి కూడా ఫోన్ వెళ్ళడంతో ఆమె గాంధీ భవన్ సిబ్బందికి టచ్లోకి వెళ్ళింది. నిజమేనని ఆరా తీయడంతో అక్కడ సైబర్ నేరగాళ్లు దొరికిపోయారు. ఇది ఫేక్ అని తెలియడంతో గాంధీ భవన్ సిబ్బంది అలర్ట్ అయింది. పూర్తి స్థాయిలో గాంధీ భవన్ సంబంధించి నేరుగా అభ్యర్థులకు ఆదేశాలు వెళ్ళాయి. ఎవరు కూడా ఫోన్ చేసినా స్పందించొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరి నుంచి ఫోన్ వచ్చాయి, ఏ విధంగా జరిగిందనే దానిపైన అంతర్గతంగా అయితే గాంధీ భవన్ లోతుగా చర్చ జరుగుతోంది. అయితే ఏఐసిసి ఆఫీస్లోకి చొరబడ్డారు అనేది అంత తేటతెల్లం అవుతుంది అనుకోవచ్చా? సైబర్ నేరగాళ్ళు ఏఐసిసి ఆఫీస్ నెంబర్ నుంచే ఫోన్ చేశారంటే దేవర్ దేర్, నెంబర్ 1. నెంబర్ 2, కొంతమంది 99,000 పంపారు, ఈ మాటలకి పడ్డారు అనేది కూడా వినిపిస్తుంది కదా. వాళ్ళ వివరాలు ఏమన్నా తెలుసా? ఎస్, అయితే గాంధీ భవన్కు సంబంధించి ఏఐసిసి నుంచి నేరుగా ఎవరైతే మ్యాక్సిమం ఫోన్ చేస్తూ ఉంటారో ఒక ల్యాండ్లైన్ నెంబరు, ఆ ల్యాండ్లైన్ నెంబర్కే ఫోన్ రావడం అనేది గాంధీ భవన్ సిబ్బంది నిజంగానే ఏఐసిసి నుంచి ఫోన్ చేస్తారని భావించారు. కేవలం ఒక ల్యాండ్లైన్ నెంబర్కి చేశారు కాబట్టే గాంధీ భవన్ కూడా సిబ్బంది నమ్మినట్టుగా మనకు ఆ సిబ్బందికి సంబంధించిన అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే నేతలకు ఫోన్ చేసి డబ్బులు అడిగినప్పటికీ చాలామంది ఇంకా టైం ఉంది కాబట్టి ఒక 2 రోజుల టైం తీసుకుందామని కొందరు, రెండవది గాంధీ భవన్కు సంబంధించిన సిబ్బందిని ఎంక్వైరీ చేద్దామని కొందరు, ఇలా ఒక 2 రోజులు ఆలస్యం చేయడం వల్ల ఇది ఫేక్ అని తేలింది. ముఖ్యంగా వరంగల్కు సంబంధించిన అభ్యర్థి ఇదే విషయంలో ఒక రోజు టైం తీసుకొని గాంధీ భవన్కు సమాచారం ఇవ్వడంతో నిజంగానే అడుగుతున్నారా డబ్బులని వాళ్ళు ఆరా తీయడంతో ఇది ఫేక్ అని తేలింది. దీంతో గాంధీ భవన్ సిబ్బంది అలర్ట్ అయింది. అయితే ఆ ల్యాండ్లైన్ నెంబరు అగంతలకు ఎలా వెళ్ళింది ఏంటనే దానిపైన కూడా ప్రస్తుతం గాంధీ భవన్కు సంబంధించిన సిబ్బంది ఆరా తీస్తూ ఉంది. అయితే ఇప్పుడు జరిగిన పరిణామాలతో ఇక నుంచి ఏఐసికి సంబంధించి అధికారికంగా ఎవరైనా అథారిటీ ఉన్న నేతలు ఫోన్ చేస్తేనే సమాచారం ఇవ్వాలి, లేదంటే ఇవ్వకూడదనే ఆదేశాలు అయితే టీపీసీ నుంచి వెళ్ళాయి. ఓకే రాకేష్, అది విషయం. సో సైబర్ నేరగాళ్ళు ఏఐసిసి ఆఫీస్లోకి చొరబడ్డారా, వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి ఎలా దొరికింది అనేది మాత్రం ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్గానే మనం చూస్తున్నాం.